ఎంతో సంతోషించే రోజు ఈ రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏదో వెనుకబాటుతనాన్ని చూసినటువంటి చెరువులు, నిర్లక్ష్యానికి గురైనటువంటి నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు 40 ఏళ్ల తర్వాత ఈరోజు పునర్జీవనానికి నాంది పలికారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. 37.5 కోట్ల రూపాయలతో హైడ్రా వారిచే ఇప్పటికే చెరువు కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మరి నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరితో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఒక నిర్ణయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ చెరువు కట్ట మీద వచ్చేసి సుమారు 3,000 మందితోటి ఇక్కడ మరి టిఫిన్లు ఏర్పాటు చేసేసుకొని వీళ్ళందరితో కలిసి ముచ్చటించి వీళ్ళతోటి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భాన్ని, సంతోషకరమైనటువంటి విషయాన్ని మా కోసం ఎమ్మెల్యే గారు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పటేల్కుంట చెరువు మాకు నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం, పటేల్కుంట చెరువు కూడా మాకు సుందరీకరించాలని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పటికే మా ముందే హైడ్రా కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది. చెరువు తొందరలోనే ఖాళీ చేయించే పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఈ ప్రోగ్రాం తర్వాత పటేల్కుంట చెరువు కూడా దీనిలాగా ఖాళీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాగ్దానం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.